రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఇక కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం వచ్చే 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో రేపు భారీ వర్షాలు, ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ నెల 29న అతి భారీ వర్షాలు, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇది తీవ్ర వాయుగుండంగానే వచ్చే 24 గంటల్లో తుఫానుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఆగ్నేయంగా మనకి 790 కిలోమీటర్లు విశాఖపట్నం తీరానికి, అలాగే మచిలీపట్నం తీరానికి, చెన్నై తీరానికి కూడా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించబడింది. ఇది వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారి దాదాపుగా కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో కాకినాడ తీరంలోని 28వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. దాదాపుగా మనకి ఏర్పడిన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడన ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగా మారి మనకి మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలోనున్న కాకినాడ ప్రాంతంలోని 28వ తేదీ సాయంత్రం అంటే తెల్లవారుజామున 29న మనకి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత నుంచి మనకి దాని ప్రభావం అత్యధికంగా తెలంగాణ మీద ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం దీని యొక్క ప్రభావము ఉత్తర తమిళనాడు మరియు అలాగే దక్షిణ కోస్తాంధ్ర మీద కనిపిస్తూ ఉంది. తర్వాత నుంచి కొద్దిగా తీరం దాటిన తర్వాత నుంచి తెలంగాణ మీద దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్నారు. ఈశాన్య జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలకి అత్యంత భారీ వర్షం వచ్చినందున రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దాని యొక్క సమీప జిల్లాలైన కొద్దిగా ఖమ్మం, అలాగే వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఉదయం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ అయితే ఇష్యూ చేయడం జరిగింది 28వ తేదీన. 29వ తేదీన పూర్తిగా తీరం దాటి కొద్దిగా బలహీనపడుతుంది. బలహీనపడిన తర్వాత ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ పరిసర ప్రాంతాలకి తీరం ఎక్కువ చేరుకునే అవకాశం ఉన్నందున మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ కొన్ని జిల్లాలకి, ఉత్తర ఈశాన్య జిల్లాలకి మనకి ఎల్లో వార్నింగ్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ నెల 28న అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో 4 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈశాన్య జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరికొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక 14 జిల్లాలకు భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ నెల 29న 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. తీవ్ర తుఫాన్గా మనకి దాటే అవకాశం ఉన్నందున గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల గస్టింగ్తో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరం దాటిన తర్వాత మన తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల గంటకి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ మనకి ఈదురుగాలులతో పాటు కూడా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ఈ సైక్లోన్ నేపథ్యం ఉన్నందున దాదాపుగా కుదిరితే 1వ తేదీని దాటిన తర్వాత మనకి 30-31 నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్పుడు కోతలు పెట్టుకునడం వల్ల కొంచెం లాభం అయితే ఉంటుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం ముగిసినా వానలు తగ్గకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. కల్లాలు మార్కెట్లలో ధాన్యం తడిసింది. ముందస్తుగా నాటేసిన
వరి 70% వరకు కోతకు వచ్చాయి. కోసిన వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే అకాల వర్షాలతో వడ్లు తడవటంతో ప్రతిరోజు ఆరబోయవలసిన పరిస్థితులు నెలకొంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొనుగోలు స్టార్ట్ చేస్తామని అక్కడ గుడిసె బిడిసె పెట్టి కట్టెలు వాతీరు, కరెంట్ గుంస్తామని పోయిరు, ఇంకా రాలేదు. ఇక ఎండ పెడదామంటే అవి ఎండనిస్తలేరు. ఎక్కడికి వెళ్ళి వాన పడుతుంది, మొగులు అవుతుంది, తేలిపోతుంది, వర్షం వస్తుంది. ఇక ఏం చేస్తాం రైతులు? ఇక్కడికి వెళ్ళి అటు బొర్రిస్తుడు, అటుకెళ్ళి ఇటు బొర్రిస్తుడు. ఏం లాభం లేదు. ఇది కాదా ఇక పంట వెళ్తలేదు, ఏం వెళ్తలేదు. సగం ఆ వానలోనే దిగవట్ల పోయింది. ఎందుకట్లా? వానలు పడి పొలం అంతా వరెలు కోసినాయి వానలకు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా బాసర మండలం రైతులు. 15 రోజులుగా కళ్లల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చిందన్నారు. పంట పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదన్న రైతులు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు రైతులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. హుజారాబాద్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్లాలు, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని రోజులు వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.